హాయ్ అండి, వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ సిరి. ఈరోజు చాలా టేస్టీగా ఈజీగా కొబ్బరన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 1/2 టీ స్పూన్ షాజీరా, 4 లవంగాలు, 1 యాలక్కాయ, చిన్న దాల్చిన చెక్క ముక్క, 1/2 టీ స్పూన్ సోంపు, 1 స్పూన్ మిరియాలు, 2 పచ్చిమిర్చి చీలికలు, 2 ఉల్లిపాయ చీలికలు వేసుకుని కాసేపు వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టి మగ్గిస్తే ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి. అందులోనే క్యారెట్ని ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అవి కూడా వేసుకుని మరో 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక టమాటాని చిన్న ముక్కల్లా కట్ చేసి ఆ టమాటా ముక్కల్ని కూడా వేసి వేయించుకోవాలి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఇందులో నేను ఎండు బఠానీని నానబెట్టుకొని ఉడకబెట్టుకున్నాను. ఆ బఠానీ వేసుకుంటున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. నేను ఇప్పుడు కొబ్బరి పాలు తీసుకున్న గ్లాస్కి కొంచెం తక్కువగా బాస్మతి రైస్ తీసుకున్నాను. అందుకే ఈ గ్లాసులు కొబ్బరి పాలు, 1/2 గ్లాసు వాటర్ వేసుకున్నాను. ఇవి మరిగేటప్పుడు ఇందులో తగినంత సాల్ట్, టీ స్పూన్ జీలకర్ర పొడి, టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం నిమ్మరసం వేసుకొని కలుపుకొని నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. విజిల్ చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరన్నం రెడీ అవుతుందండి. ఒకసారి కుక్కర్లో ఉన్న రైస్ మొత్తాన్ని కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, నిమ్మరసం వేయడం వల్ల రైస్ పొడి పొడిగా ఉంటుంది. కుక్కర్లో చాలా మెత్తగా కూడా ఉడుకుతుంది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుని అలాగే తినొచ్చు. లేదంటే రైతాతో కానీ, బంగాళాదుంప కర్రీతో కానీ, చికెన్ కర్రీతో కానీ తినొచ్చు. కొబ్బరన్నం అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీని ట్రై చేసి మీకు కూడా నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.